శాటిలైట్ ద్వారా ప్రపంచంలో తొలి సర్జరీ చేసినటువంటి చైనా అద్భుతం. అయితే ఉపగ్రహ ఆధారిత అల్ట్రా రిమోట్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించిన మొట్టమొదటి దేశంగా చైనా రికార్డు సృష్టించింది. భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఎపిస్టార్ 6D బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఉపయోగించి ఈ కార్యకలాపాలను నిర్వహించారు చైనా డాక్టర్లు. అయితే 3 దేశాల నుంచి చైనాలో రోగులకు రిమోట్ గా 5 ఆపరేషన్లను చేశారు. ఇవి అన్ని విజయవంతం అయ్యాయి. ఈ ఉపగ్రహ ఆధారిత ఆపరేషన్ల ద్వారా సుదూరాలను అవలీలగా జయించవచ్చని అంటున్నారు. అయితే రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ సహాయంతో ఎలా చేస్తారంటే, ఇది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జనరల్ హాస్పిటల్ కు చెందినటువంటి వైద్యులు టిబెట్ లోని లాసా, యునాన్ లోని డాలి, హైనాన్ లోని సన్యా నుండి రిమోట్ గా 5 ఆపరేషన్లు ఇప్పటికీ చేశారు. అయితే ఇవన్నీ విజయవంతం అయ్యాయి. బీజింగ్ లో ఉన్న రోగులకు దేశీయంగా అభివృద్ధి చేసిన రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ సహాయంతో వారి కాలేయం, పిత్తాశయం సర్జరీలు చేశారు. రోగులు అందరూ ఆపరేషన్ తర్వాత కోలుకున్నారని, ఆపరేషన్ మర్నాడే డిశ్చార్జ్ కూడా అయ్యారని అక్కడి స్టేట్ బ్రాండ్ కాస్టర్ తెలిపింది. ఎవరు ఎక్కడ ఉన్నా సరే ప్రభావవంతంగా ఆపరేషన్లు చేయవచ్చునని ఇక్కడ వైద్యులు చెబుతున్నారు. ఇందుకు ఈ ఆప్స్టార్ 6D అనేది ఏంటంటే, ఇది ఒక ఉపగ్రహం. దీన్ని చైనా 2020లో ప్రయోగించింది. ఇప్పుడు ఆపరేషన్లను విజయవంతం చేయడంలో ఈ ఉపగ్రహమే కీలక పాత్ర పోషించింది. సెకనుకు 50 గిగాబైట్లను అందించగల సామర్థ్యం ఇది కలిగి ఉంది. ఈ ఆప్స్టార్ 6D 10 ఏళ్ల పాటు విజయవంతంగా పనిచేయగలదు. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతం అంతటా కూడా ముఖ్యంగా వాయు ఇంకా సముద్ర మార్గాల కోసం విస్తృతమైన కవరేజీని అందిస్తుంది. విమానం, షిప్లలో మారుమూల ప్రాంతాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడానికి రూపొందించబడిన 3 నుండి 4 భూ స్థిర ఉపగ్రహాల ప్రణాళికలో ఆప్స్టార్ 6D మొదటిది అని చెప్పవచ్చు. అయితే లాసా నుండి డాక్టర్ లీయు బీజింగ్ లో ఉన్న రోగికి కాలేయంలో ఉన్న కణితి తొలగించే ఆపరేషన్ ను ఆప్స్టార్ ఉపగ్రహం సహాయంతోనే చేశారు. ఇది సర్జరీలో ముఖ్యమైన డేటాను నాణ్యతతో ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా అందించడంలో తోడ్పడింది. అయితే దాంతో పాటు ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ఆప్టిమైజేషన్ శస్త్రచికిత్సను విజయవంతం చేయడంలో అద్భుతంగా పనిచేసింది. అయితే భవిష్యత్తులో ఎటువంటి ఆలస్యం లేకుండా నిర్వహించవచ్చునని చైనా డాక్టర్లు చెబుతున్నారు. 24 గంటలు 365 రోజులు మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్య సేవలను దీని ద్వారా అందించగలుగుతామని వైద్యులు తెలిపారు. ఈ ఆప్స్టార్ D తర్వాత దేశం యొక్క మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ కమ్యూనికేషన్ శాటిలైట్ అయినటువంటి ఆప్స్టార్ 6E ఇండోనేషియాకు అందించడం ద్వారా చైనా తన శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.